దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటయే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో శ్రేష్టమైనటువంటి కార్యం. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చి దేవుని యొక్క చిత్తం పట్ల ఆయన ఏదైతే కోరుకున్నాడో అది నెరవేర్చడానికి 33.5 సంవత్సరం ఈ భూమి మీద జీవించడం జరిగింది. దేవుని చిత్తము నెరవేర్చట అనేది ఎంత గొప్పదో యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా మనం చూడగలము. ఈరోజు మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తము నెరవేర్చటానికి మనం ఎంత సమయానికి కేటాయిస్తున్నాము, మన ఆత్మీయ ఎదుగుదల కొరకు, విశ్వాసాన్ని బలపరచుకోవడానికి కొరకు మనం ఎలా ఆలోచిస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ప్రభువారికి మనకున్నటువంటి వ్యత్యాసం, ప్రభువారు దేవుని పని పట్ల, దేవుని యొక్క కార్యం పట్ల, ఆయన అప్పగించినటువంటి పని నెరవేర్చే విషయంలో యేసు ప్రభు యొక్క తృష్ణ, తీవ్రత, త్యాగము మనం అర్థం చేసుకోగలిగితే ఈరోజు మనము మన జీవితంలో దేవుని పట్ల ఎంత తీవ్రంగా ఉండాలో, దేవుని చిత్తం నెరవేర్చే విషయంలో ఎంత బలమైనటువంటి యోధులుగా బతకాలో మనకి స్పష్టంగా అర్థమైంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమన్నా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నవి. ఇక్కడ మనము ఆలోచన చేస్తే, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో, యేసుక్రీస్తు వారు దేవుని క్రియలు జరిగించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఏ క్రియలను జరిగించమని ఈ భూమి మీద యేసు ప్రభువుకి పని అప్పగించాడో ఆ పని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ భూమి మీద జీవించాడు. నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రిని పంపి ఉన్నాడని సాక్ష్యం ఇస్తున్నాయి అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు చేసే పనులు, ఆయన మాటలు, ఆయన జీవిత విధానము, ఆయన ప్రవర్తన అంతే కూడా తండ్రే దేవుని యొక్క స్వభావాన్ని బయలుపరుస్తున్నాయి. మానవుల పట్ల దేవుడు ఏ ఉద్దేశము కలిగి ఉన్నాడు అట్టి విషయాన్ని బయలుపరుస్తున్నాయి. మానవుల కొరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని కూడా ఆయన యొక్క మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా బయలుపరుస్తున్నాయి. ఇన్ని సంగతులు దేవుడు చిత్తం పట్ల యేసు ప్రభు నెరవేర్చే విషయంలో ఒక తీవ్రత, ఒక బలమైనటువంటి జీవిత విధానము, ఉన్నతమైనటువంటి త్యాగముతో యేసుక్రీస్తు వారు జీవించాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని చిత్తం పట్ల, ఆయన కార్యాల పట్ల మనం ఎలా వ్యవహరిస్తున్నాము, ఆయన పని విషయంలో మనం ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాము, ఎలా మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము అనేది ఒకసారి ప్రశ్నించుకున్నాం. చాలా సందర్భాల్లో విశ్వాసంగా బతికే విషయంలో మన జీవితాల్లో బలహీనంగా ఉంటాం, సందేహపడతాం, దేవుణ్ణి అనేక విషయాలు అడగకుండానే మన సొంత జ్ఞానంతోనే ముందుకెళ్తూ ఉంటాం, సొంత మార్గాలు ఎత్తుకుంటూ ఉంటాం, దేవుడికి వేరుగా మన క్రియలు జరిగిస్తూ ఉంటాం. ఎన్నో రకాలుగా మన జీవితంలో దేవునికి వేరుగా మన కార్యాలు, క్రియలు, జీవిత విధానము, స్వభావము
మనం కొనసాగిస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారు తన క్రియలు, తన ప్రవర్తన, తన జీవితము, తన మాటలు, తన బోధలు అన్నీ కూడా దేవుని చిత్తానికి అనుకూలంగానే జరిగిస్తూ వచ్చాడు. అది యేసు ప్రభువుకి మనకున్నటువంటి వ్యత్యాసం. ఆయన శరీరధారిగానే ఈ భూమి మీద జీవించినప్పటికీ ఆయన పాపము చేయకుండా నీతిమంతుడుగా బతికి తను జీవించే దినాన్నిటిలో కూడా మంచిని జరిగిస్తూ చెడుని విసర్జిస్తూ తన యొక్క జీవితం అంతా కూడా కొనసాగించాడు. ఈ లోకయాత్ర మనకెంత శ్రేష్టమైందో యేసు ప్రభు యొక్క మాట ద్వారా తెలియజేశాడు. మనం ఎంత శ్రేష్టమైన వారమో యేసు ప్రభు యొక్క మాట ద్వారా మనం నేర్చుకోగలిగాం. ఈరోజు చాలామందికి మానవ జన్మ అనేది ఎంత శ్రేష్టమైందో, ఎంత గొప్పదో తెలియక అజ్ఞాన దశలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఆత్మీయంగా ఆలోచించలేరు. వారు జీవితం అంతా కూడా గొడవలు, కొట్లాట్లు, తగాదాలు, సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు, శోధనలు, అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ సమస్యల్లో జీవిస్తూ దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని గుర్తిరిగినటువంటి ఈ ప్రజలు, తల్లి గర్భంలో నుంచి జన్మనిచ్చిన దేవుడి మనము చనిపోయి నిర్ణయించాల్సింది ఆయనే. కానీ మనుషులు వారి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మానవ జీవితము ఎంతో శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన జీవితాన్ని మనుషులు గుర్తెరగకుండానే వాళ్ళు నాశనం అయిపోతున్నారు. యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో తన శిష్యులతో మాట్లాడేటువంటి సందర్భంలో యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఈరోజు మన జీవితాల్లో ఇలాంటి నిర్ణయాలతో బతుకుతున్నామా? ఆహారం కంటే దేవుని చిత్తం నెరవేర్చటము, వస్త్రం కంటే దేవుని చిత్తం నెరవేర్చటము, ఈ లోక ధనభోగాల కంటే దేవుని చిత్తం నెరవేర్చటము ప్రీతికరంగాను తీవ్రంగాను మన జీవితంలో కలిగి ఉన్నామా అని. ఆయన మనలాంటి స్వభావంగల మనుషుడే. ఆయనకి కోరికలు ఉన్నాయి, ఆయనకి భావోద్రేకాలు ఉన్నాయి. అయినా సరే మన వలె పాపం చేయకుండా దేవునికి ప్రియమైనటువంటి కుమారుడుగా యేసు వారు ఈ భూమి మీద జీవించాడు. దేవుని చిత్తం పట్ల ఆయన తీవ్రత, ఆయన వైఖరి, ఆయన స్వభావం ఎంత శ్రేష్టమని ఒకసారి మీరు పరిశీలించండి. ఈరోజు మనము మన జీవితాల్లో మన విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? యేసు ప్రభు అన్నాడు, నాకు ఆహారం తినటం గొప్ప సంగతి కాదు, దేవుని చిత్తం నెరవేర్చడం గొప్ప సంగతి అని. ఆహారం కంటే దేవుని చిత్తం నెరవేర్చడమే నాకు, తుదముట్టించటయే నాకు ఆహారము. ఈ భూమి మీద ప్రభువారు మనకి మాదిరి. మనం ఈ లోకంలో బతుకుదినమన్నీ కూడా దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చబడే విధంగా ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయన పరిపాలనకు కింద మన జీవితాలు కొనసాగాలి. ఆయన మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడో అది మనం సాధించాలి. అప్పుడే మనం ఆయన పిల్లలము, ఆయన కుమారులము, కుమార్తెలము.
చాలామందికి ఈ లోకయాత్ర ఎంత శ్రేష్టమైందో తెలియక వారి జీవితంలో అజ్ఞాన దశలో ఉండిపోయారు. కానీ ప్రభువారు మనకి ఈ విషయాలు నేర్పించాడు, ఈ ఆలోచనలు నేర్పించాడు. ఆయన చిత్తం పట్ల తీవ్రంగా బతకాలని నేర్పించాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా కొనసాగుతున్నాయి, మన తీవ్రతను కొనసాగించే విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము, భక్తిని విశ్వాసమును ఎలా మెరుగుపరుచుకుంటున్నాము అనేది చాలా చాలా కీలకమైనటువంటి సంగతులు. అందువల్ల యేసుక్రీస్తు ప్రభువు దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు, నెరవేర్చాడు, సంపూర్ణం చేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఈరోజు మన పని ఏంది అంటే దేవుడు కుమారులుగా ఈ భూమి మీద బ్రతకడమే ఆయన యొక్క చిత్తం. ఆ చిత్తానికి అనుగుణంగా మనము ఆత్మీయంగా ఎదగాలి, విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ దేవుడి గుణాలను సాధిస్తూ ఎల్లప్పుడూ కూడా ప్రార్థన, విజ్ఞాపన తండ్రి దేవుడికి చేస్తూ మనము మన కార్యాచరణ కొనసాగించవలసిన వారి అన్నాం.